గౌరవనీయులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి విజయం సాధించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అందరికీ గురువు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారికి, అదేవిధంగా బీసీ సంఘం నేతలకు, మన పార్టీ నేతలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన సోదరులు మొత్తం విషయాలు చెప్పారు. ఇక్కడ 2 అంశాలను మేధావులు చాలామంది ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, విలేకరులు ఉన్నారు. 2 అంశాలను మనం శ్రద్ధగా గ్రహించాలి. ఒకటి కోర్టు స్టే, రెండవది ప్రభుత్వ జీవో. కోర్టు స్టే వరకు వచ్చినట్టయితే కోర్టు స్టే ఇవ్వడంలో ఎలాంటి న్యాయం లేదని తెలంగాణ ప్రజలందరూ తిరగబడ్డారు. ఎందుకు న్యాయం లేదు? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ డే ఆ స్టే గురించి చెప్పేటప్పుడు అన్నీ చెప్తారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయపరమైన అవరోధాలు లేకుండా ఈ జీవో జారీ చేశారు. కాబట్టి ఈ కోర్టు స్టే, ఈ జీవోకు స్టే ఇవ్వవలసిన అవసరం లేదు. మొదటి రోజు ఇవ్వలేదు, ఎందుకంటే ఇది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉందని. 2వ రోజు కూడా ఇవ్వలేదు. అడిగితే కూడా ఇవ్వము అన్నారు. ఎన్నికల ప్రాసెస్ నడవని అని చెప్పారు. షెడ్యూల్ ఇచ్చినప్పుడే స్టే ఇవ్వలేదు. 3వ రోజు సుప్రీంకోర్టు ఇవ్వలేదు. 3వ రోజు కోర్టు ఎవరు ఊహించని విధంగా ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది రాజ్యాంగ పరమైనటువంటి అవరోధం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఒక్కసారి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగ పద్ధతి ఉంది. ఎన్నికల కమిషను నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇవ్వద్దని చెప్పి చాలాసార్లు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, రాజ్యాంగపరమైన అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు స్టే ఇచ్చి బీసీల నోటికాడి అన్నం ముద్దని లాక్కున్నది. అందుకు బీసీలకు మడ్డ. రెండవది, ఈ కేసుకు ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మాధవ్ రెడ్డి కేసు వేసిండో దానికి ప్రభుత్వం ఈ కేసును కొట్టేయాలని వేసింది. బీసీ సంఘాలు 32-33 సంఘాలు, ఏమి బలమైన సంఘాలు, అనేక ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రతి ఒక్కరు కూడా ఇది కొట్టేయాలి, ఈ రిజర్వేషన్లు జరపాలి, అది జీవో అమలు చేయాలని చెప్పి కేసేశారు. బీసీల వాదన వినకుండా హైకోర్టు ఒక ఏకపక్షంగా ప్రభుత్వ వాదన ఉన్నది, రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం పట్ల దీనిని బీసీలు అవమానంగా భరిస్తున్నారు. దీన్ని ఇన్ని రోజులు బీసీలు అన్యాయాన్ని భరించుకుంటూ వచ్చారు 76 ఏళ్ళు. ఇప్పుడు అన్యాయంతో పాటు అవమానం జరిగింది. పేద కులాలు అన్యాయాన్ని భరిస్తారు, ఎందుకంటే కడుపు కోతతో ఎన్నో రోజులు ఉన్నారు. ఇక అవమానం భరించనీకే ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు బీసీలు అవమానించారు. అందుకే ఈ తిరుగుబాటు పల్లెల్లో ఈరోజు బీసీలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక 2వ విషయానికి వస్తే ప్రభుత్వం కూడా అలాల్టాప్ ఇవ్వలేదు జీవో. దాన్ని మనం ఇంపార్షియల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6లో క్లియర్గా రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఇచ్చింది. కాబట్టి జీవోకు రాజ్యాంగ పద్ధతి ఉంది, జీవోలో పేర్కొన్నారు. రెండవది, దీనికి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీలో చట్టం చేశారు, గవర్నర్కి పంపారు. అక్కడ లేట్ అవుతుందని మళ్ళీ క్యాబినెట్ ఆర్డినెన్స్ కూడా తీశారు. అంతవరకు ప్రభుత్వం స్థాపిక చేసింది. ఇక 3వ అంశంకి వస్తే జనరల్గా లీగల్ అవరోధాలు ఉంటాయని చెప్పి మనం అందరం అనుకుంటాం. సందర్భం కూడా ఉంది సమాజం లోపల. ఏంటిదంటే బీసీలకు సంబంధించిన ఏ కేసు వచ్చినా కోర్టులు కొట్టేస్తుంది. ఇంతకుముందు మన మేధావి నారాయణ గారు చెప్పినట్టు గతంలో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా 15-4, 16-4 ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులు అడ్డుకున్నాయి, అన్నీ అడ్డుకున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్నాక అడ్డుకోవద్దు, కానీ అప్పుడు అడ్డుకున్నాయి, ఇప్పుడు కూడా అడ్డుకున్నాయి. అయితే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటిదంటే సుప్రీంకోర్టు అవరోధాలను అధిగమించేటట్టు కూడా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇచ్చారు. అన్నీ రెండవది అగ్రకులాలకు ఎకనామికల్ వీకర్ సెక్షన్కు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% ఇన్ని రోజులు ఏదైతే క్యాప్ అన్నారో ఆ క్యాప్ తొలగిపోయి
తొలగించింది, తీర్పులో కూడా చెప్పింది. సమయం సందర్భం వచ్చినప్పుడు 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్ అని చెప్పారు. కాబట్టి న్యాయపరమైన అవరోధాలు లేవు, చట్టపరంగా బలం ఉంది, రాజ్యాంగ పరంగా బలం ఉంది. అయినప్పటికీ ఈ జీవో బలంగా ఉంటే కోర్టు స్టే ఎట్టించింది, ఇవ్వనని చెప్పి ఎట్టించిందని ప్రజలందరూ దీన్ని అవమానంగా వరిస్తున్నారు. పెద్దలు అనేక ఉద్యమాలు, ఆయనకు ఇంకా సమాజంలో ఆయనకు సరైన ప్రతిఫలం రాలేదు. ఉద్యమాలు చేసినటువంటి సంస్థలు ఉన్నోళ్ళు కూడా ఇంకా వాళ్ళ వాటా యాక్చువల్గా రాలేదు. పెద్దలు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ఆయన తన అన్ని వదులుకొని ఈ జాతి కోసం తన మేధాశక్తిని అంత ఉపయోగించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి గొప్ప ప్రొఫెసరు. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కుతకుతలాడుతున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గం వారిగా కమిటీలు వేస్తున్నారు, కులాల వారి ఐక్యమవుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. అన్ని కులాలు కూడా పోటీ పడి మేము ఈరోజు పోరాడతామని ఎక్కడ చిన్న చిన్న కులాలు సంచార జాతుల కాడికి వచ్చి మేము ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం, మాకు అవమానం జరిగింది, ఆకలిని భరిస్తాం, అన్యాయాన్ని భరిస్తాం, కానీ అవమానాన్ని భరించమని ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేయడానికి ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రజల ఆకాంక్ష ఆశయాలకు తగ్గట్టుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. పార్టీ తరఫునే కాకుండా అన్ని రకాలుగా కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు తమ అన్ని శక్తులు ఉపయోగించి బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని కూడా మోల్డ్ చేసేందుకు శక్తివంతుడితే కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.